ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ద ఫ్రూట్, ఫలము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Book of Isaiah chapter 57 verse 19. I create the fruit of the lips, peace to him who is far off and to him who is near, says the Lord, and I will heal him. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఫలము, I create the fruit of the lips. నేనే వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుదును. దూరస్తులకు సమీపస్తులకు కూడా సమాధానం కలుగుతుంది. సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫలము అనే ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, మనం చూసే ఈ ఫలాలను గురించి లేదా ఆత్మ ఫలాలను గురించి కానీ లేదా మనం చూసేటటువంటి ఏ పండును గురించి ఫలాన్ని గురించి ఈరోజు నేను మాట్లాడట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేనే వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను అని చెప్పినట్టుగా దేవుడు మన యొక్క పెదవుల నుండి ఒక ఫలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనము దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞతను వ్యక్తం చేసే విధానము నుండి పుట్టుకొచ్చేటటువంటి ఫలాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మన ధ్యానములో మొదటి విషయం ఏంటంటే పర్జ్డ్ లిప్స్, ప్రక్షాళన చేయబడిన పెదవులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. Isaiah chapter 6 verse 7. And he touched my mouth with it and said, behold, this has touched your lips. Your iniquity is taken away and your sin purged. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన చేసేటటువంటి పని ఏంటి? ఆ జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు మన యొక్క జీవితంలో ఆయన ప్రక్షాళన, పవిత్రీకరణ, శుద్ధీకరణ అనే పనులు చేస్తున్నాడు. యెషయా భక్తుడు, ప్రవక్త, ఆయన చూసినటువంటి దర్శనం, ఈ దర్శనంలో దేవుని యొక్క రాజ్యములో దేవుని దూతలు దేవుని స్తుతిస్తూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి విషయాన్ని యెషయా చూచి తాను 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని అని చెప్పి ఒప్పుకున్నాడు. రెండవ విషయం ఏంటంటే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అని చెప్పాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని నేను అని చెప్పి తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాళ్ళ మధ్యలో నేనున్నాను అని చెప్పి తన పాపాన్ని ఒప్పుకున్నవాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను గురించి అతడు మాట్లాడాడు. ఈ 2 విషయాలు దేవునికి బాగా నచ్చాయి. కొన్ని సందర్భాల్లో మన నోటితో మనం మాట్లాడే మాటలు దేవునికి బాగా నచ్చుతాయి. ఈ పాపాన్ని ఒప్పుకునే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అలాగే ఈ పాపములో పడిపోవడానికి ఉన్న పరిస్థితులను గురించి కూడా దేవుడికి చెప్పాడు. ఈ 2 కూడా బాగా దేవునికి నచ్చాయి. ఆ శరాపులలో ఒకడు ఆ పరలోకము నుండి ఆ అగ్ని కొరవిని తీసుకుని వచ్చి అతని పెదవులకు దాన్ని తగిలించగా అతని పెదవులు ప్రక్షాళన చేయబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చూస్తే అనేక సందర్భాల్లో దేవుడు ప్రజల నోటిని ముట్టినట్టుగా మనకు కనబడుతుంది. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. యిర్మీయా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ నోట నా మాటలను
ఉంచి ఉన్నాను. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీవు పరిశుద్ధపరచబడ్డావు. ఇదిగో నీ నోటిని నేను ముట్టి నా మాటలు నీ నోట్లో పెడుతున్నాను. యెషయా గ్రంథం 51:16 నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నీ నోట నా మాటలు ఉంచాను అని ఇర్మియాతో మాత్రమే కాదు, నీ పెదవులు ప్రక్షాళన చేయబడ్డాయి కాబట్టి నా మాటలు నీ నోట్లో నేను ఉంచాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా మాటలు నీ నోటిలో, నా చేతి నీడలో నువ్వున్నావు, నేను కప్పాను నిన్ను అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, మోషే దైవజనుడు ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండం 18:18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. యెషయా పెదవులను ప్రక్షాళన చేసి దేవుడు అతని నోటిలో తన మాటలు పెట్టాడు. అతడు ప్రవచించడం ప్రారంభించాడు. ఇర్మియా నోటిలో దేవుడు తన మాటలను ఉంచాడు. అలాగుననే మోషే అనే నీలాంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల నుంచి, వారి సహోదరుల నుంచి నేను పుట్టిస్తాను. పుట్టించినప్పుడు ఏం జరుగుతుందంటే అతని నోట నా మాటలు ఉంచుదును. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ నన్ను విడిచిపెట్టి 70 మంది వెళ్ళిపోయారు. మరి పేతురు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అంటే పేతురు అంటాడు, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకుని వెళ్ళడానికి సైనికులు వచ్చి ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూను మాట్లాడలేదని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మరిచిపోయి ఆ మాటలు విని వెళ్ళిపోయారు. దేవుడు మాట్లాడుతుంటే, యేసయ్య మాట్లాడుతుంటే పిల్లలకు కూడా ఆకలి కలగలేదు. 3 దినాలు అలాగే ఆకలి మరిచిపోయి ఆయన మాటలు వింటూ వచ్చారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనతో ఏ మాట చెప్పినా ఆ మాట వినేవాళ్ళగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు ఏదైతే తెలియపరుస్తూ ఉన్నాడో, ఏదైతే మనకు ఆయన విషదపరుస్తూ ఉన్నాడో ఆ మాటలను మన హృదయంలో, మన జీవితంలో మనం కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తన విశేషమైన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తన వాత్సల్యతను బట్టి మన పెదవులను ఆయన ప్రక్షాళన చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా పెదవులు చూస్తే ప్రక్షాళన చేయబడిన పెదవులు, ఇర్మియా పెదవులను చూస్తే ప్రక్షాళన చేయబడిన పెదవులు, అలాగునే మోషే పెదవులు చూస్తే ప్రక్షాళన చేయబడిన పెదవులు, యేసయ్య పెదవులు చూస్తే పవిత్రమైన మాటలు పలికే పెదవులు. ఇలాంటి పెదవులు కలిగినటువంటి వారిగా మనముండడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఇక రెండో విషయానికి వద్దాం. ప్రేయింగ్ లిప్స్, ప్రార్థించే పెదవులు. ప్రక్షాళన చేయబడిన పెదవులను గురించి చూసాము. ఇప్పుడు ప్రార్థించే పెదవులను గురించి మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథం 18:20 ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును అనే మాటను మనం ఇప్పుడు చూసాం. Proverbs chapter 18:20 A man's stomach shall be satisfied from the fruit of his mouth, from the produce of his lips he shall be filled. దేవుని బిడ్డలారా, మన మాట చాలా మంచిగా ఉండాలి. మాట మాట్లాడేటప్పుడు దాపరికము లేకుండా, ఏ విధమైనటువంటి కపటము లేకుండా, లోపలొకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం కాకుండా
మనము చక్కగా మాట్లాడినప్పుడు మన మాట అనే ఈ యొక్క ఫలము, ఈ మాట మంచిదైతే మన కడుపు నిండుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. సామెతలు 13:2లో నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును, విశ్వాస ఘాతకులు బలత్కారము చేత నశించుదురు. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. నోటి ఫలాన్ని బట్టి మనము మేలు అనుభవించే వాళ్ళగా మనం ఉంటాం. Proverbs chapter 13:2. A man shall eat well by the fruit of his mouth, but the soul of the unfaithful feeds on violence. A man shall eat well by the fruit of his mouth. మన మాట మంచిగా ఉండాలి. మంచి మాట కలిగినటువంటి వారికి భోజనం కొదువుగా ఉండదు. సామెతల గ్రంథం 15:23 సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంతో మనోహరము. సమయోచితమైనటువంటి మాట ఎంతో మనోహరమైనదిగా, ఎంతో ఆశీర్వాదకరమైనదిగా మన జీవితంలో ఉంటుంది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. సరిగా మాట్లాడడం, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం, సరి అయినటువంటి రీతిలో స్పందించడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే విషయాన్ని దేవుడు మనకు విశదపరుస్తూ ఉన్నాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే సరి అయిన రీతిలో ప్రత్యుత్తరం ఇవ్వడం, సరైన రీతిలో మాట్లాడడం, మన కడుపు నిండేటట్టుగా చేసే మాట. ఇది ఎవరితో మాట్లాడితే ఈ విధంగా మన హృదయం, మన జీవితం బాగుంటుంది అని అంటే, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇలాగూ ప్రార్థన చేస్తామో, ప్రార్థించేటటువంటి పెదవులు కలిగినటువంటి వారుగా అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు కనబడుతున్నాడు, యాకోబ్ కనబడుతున్నాడు. అలాగే ప్రార్థించే పెదవులు కలిగినటువంటి వారుగా మోషే మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థించే పెదవులు కలిగినటువంటి వాడిగా సమూయేలు మనకు కనబడుతున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, అనేక మంది వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఈ ప్రార్థన అనేటటువంటి దాని ద్వారా వాళ్ళు తృప్తిపరచబడ్డారు, వారు దీవించబడ్డారు. గుడ్రాలుగా ఉన్నటువంటి హన్నా ప్రార్థన చేయగా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. అబ్రహాము అతడు సంతానము లేనివాడిగా ఉండి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యపరిచి తనకు సంతానాన్ని కలుగు చేశాడు. ఇలాగా అనేక మంది భక్తుల జీవితంలో దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా వారి జీవితంలో వారు పెట్టిన మొర ప్రజలు ఎన్నో రకాలైనటువంటి శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆపదల్లో వారు కుమిలిపోతూ నలిగిపోతూ వారు పెట్టిన మొరను దేవుడు విని వారి హృదయ వాంఛను తీర్చినట్లుగా దేవుని వాక్య భాగములు మనం చూస్తున్నాం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా యెహోవా వారి మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనము ఎలాంటి పెదవులు కలిగినటువంటి వారిగా ఉండాలి అనంటే ప్రార్థించే పెదవులు. చూసారా, మనము ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని రోడ్డు మీద అక్కడక్కడ ఇది వరకు బోర్డ్స్ కనిపిస్తూ ఉండేవి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సహాయం చేసే చేతులు ఎవరికి ఉంటాయంటే ప్రార్థించే పెదవులు కలిగిన వాళ్ళకే సహాయం చేసే చేతులు ఉంటాయి. ఈరోజు మనమందరం కూడా ఎలాంటి పెదవులు కలిగిన వారిగా ఉండాలంటే ప్రక్షాళన చేయబడిన పెదవులు, ప్రార్థించే పెదవులు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇక మూడో విషయానికి వస్తున్నాం. సో we all must have a praising lips. స్తుతించు పెదవులు కలిగినటువంటి వారిగా మనమందరం కూడా ఉండడం ఎంతో అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. కంటిన్యూలీ we need to offer the sacrifice of a praise to God. పాత నిబంధన కాలములో నిరంతరం కూడా బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అలాంటి పని లేకుండా మనమందరం కూడా ఇదిగో ఈ జిహ్వ ఫలమును మనము ఏం చేయాలంటే మన పెదవుల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆయన మన పెదవుల నుండి వచ్చిన స్తుతి అనే ఫలాన్ని ఆయన
అంగీకరించి ఆయన ఏం చేసే దేవుడిగా ఉన్నాడంటే మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. కృతజ్ఞతను చెల్లించేవారిగా ఉండాలి. 2024 2024వ సంవత్సరం 12 మాసాలు 365 రోజులు దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మనలందరినీ కాపాడాడు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దయగా ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం దేవుడు తన కృపతో తన యొక్క సమృద్ధితో మనల్ని నింపాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలి అనగా దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. లేవియా కాండం 7వ అధ్యాయం 12వ వచనం. వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలి గాక నూనెతో కలిపినవియు పొంగనివియునైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నూనె పూసినవియు పొంగనవియు పలచనవియునైన అప్పడములు, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కృతజ్ఞత అర్పణలలో, నీవు కృతజ్ఞత చెల్లించే దాంట్లో, నీవు స్తుతించేటటువంటి నీ పెదవులలో ఏ విధంగా నూనె కలిసినవి కావాలి. నూనె దేనికి సూచనగా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది. నీ స్తుతి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వచ్చినదై అది కృతజ్ఞత పూర్వకమైనదై దేవునికి నీవు అర్పించినప్పుడు, అలాంటి కృతజ్ఞత పూర్వకంగా నీవు అర్పించిన దానిని దేవుడు అంగీకరించేటటువంటి అద్భుతకరుడైన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. హోషేయ గ్రంథములో భక్తులందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా ఇలా చెబుతూ ఉన్నారు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనములో, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఎడ్లు కాదు దేవునికి కావలసింది, బలులు కాదు దేవునికి కావలసింది. మన పెదవుల ద్వారా ఆ జీవము గల దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ ఉండేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 107వ కీర్తన 22వ వచనములో, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. దేవుడు చేసిన ఎన్నో మేళ్లను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, వస్తువులను బట్టి, వాహనాలను బట్టి, ఆత్మ రక్షణను బట్టి, మన జీవితాన్ని దేవుడు పవిత్రీకరించిన విధానాన్ని బట్టి, మన పేరు జీవగ్రంథంలో రాసిన దానిని బట్టి, మనకు దేవుడు ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ కాపరిని బట్టి, అలాగుననే దేవుడు అనుగ్రహించిన తోటి విశ్వాస సహోదరులను బట్టి మనమందరం కూడా ఆ జీవము గల దేవుని సన్నిధిలో ఆయనను మనం ఏమి చేయాలి అంటే స్తుతించి ఆరాధించవలసిన వారిగా, ఘనపరచవలసిన వారిగా, మహిమపరచవలసిన వారిగా మనమున్నాం. ఈరోజు మనము ద ఫ్రూట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ద ఫ్రూట్, ఫలము అనే అంశం. ఈ అంశములో మొదటిగా మనం ఏమి చూసామంటే పర్జ్డ్ లిప్స్, ప్రక్షాళన చేయబడిన పెదవులు. ఈరోజు మనం అందరం కూడా ఎలాంటి పెదవులు కలిగిన వారిగా ఉండాలంటే ప్రక్షాళన చేయబడిన పెదవులు కలిగిన వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనమందరం కూడా ప్రార్థించే పెదవులు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ప్రక్షాళన చేయబడిన పెదవులతో ప్రార్థన చేస్తే మన కడుపు నిండుతుంది, మన ఇల్లు నిండుతుంది, మన ఆత్మ నింపబడుతుంది, మనము ఆనందంతో సంతోషంతో మనం ముందుకు సాగగలుగుతాం. ఇలాగ దేవుడు మనల్ని ఆనందపరిచి అద్భుతాలు మన కొరకు చేసినప్పుడు మనమందరం కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఆ జీవము గల దేవుని స్తుతించే పెదవులు కలిగినటువంటి వారమై we all should have a praising lips. స్తుతించేటటువంటి పెదవులు కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. అలా జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనందరికీ కూడా తన సహాయం చేయాలని నేను మనసారా కోరుతున్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను
అభినందిస్తూ ఈ సమయంలో నా ప్రియమైనటువంటి వారులారా, మీ జీవితంలో ఈ ఫలముందా? ప్రక్షాళన చేయబడినటువంటి పెదవులు కలిగినటువంటి వారిగా ఉన్నారా? ప్రార్థించే పెదవులు కలిగినటువంటి వారిగా ఉన్నారా? స్తుతించే పెదవులు కలిగిన వారిగా ఉన్నారా? అయితే మీరు ధన్యులు. అలాంటి చక్కటి జీవితాన్ని కలిగి మనము జీవించాలి. ప్రక్షాళన చేయబడిన పెదవులతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ప్రతి నిత్యము కూడా దేవునిని ఘనపరుస్తూ దేవుని మహిమార్థమై మనమందరం కూడా జీవించుటకు ప్రతి దినం కూడా ఈ 3 రకాలుగా ప్రక్షాళన చేయబడిన పెదవులు కలిగిన వారమై ప్రతినిత్యం కూడా మన పెదవులను కడుక్కుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ప్రభు యొక్క మహిమార్థమై మనం జీవిస్తూ ఈ లోకములో జీవించడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనందరికీ సమృద్ధిగా దయచేయాలని నేను కోరుతున్నాను. అలాగూ దేవుడు తన కృపా సమాధానాలను మనకు అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని పాద సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఎంత మంచి దేవుడు నాయనా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప మాకు దయచేసి మీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించి మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కృప, మీ సమాధానం, మీ ఆశీర్వాదం, మీ దీవెన మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు మా ప్రభు, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ, మీ వాత్సల్యతని బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయమని కృప చూపించమని యేసు ప్రభువా, నైనా ప్రక్షాళన చేయబడినటువంటి పెదవులతో అద్భుతమైన రీతిలో నీ సన్నిధిలో ప్రార్థించే పెదవులు కలిగిన వారమై నిన్ను స్తుతించే పెదవులు కలిగినటువంటి వారుగా ఈ లోకములో నేను స్తుతిస్తూ నేను ఘనపరుస్తూ నీ ద్వారా వచ్చే ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందడానికి నీ బిడ్డలమైనటువంటి మేము ప్రతి దినం ఈ సంవత్సరంలో ఈ చక్కటి విధానములో మేము జీవిస్తూ మా జీవితంలో మా ప్రభు నీ యొక్క అనుగ్రహాన్ని పొందిన వారమై ఈ కృపా సమృద్ధి కలిగినటువంటి వారమై నీ మహిమార్థమై ఈ లోకములో జీవించడానికి దయ చూపించి ఆశీర్వదించి దీవించాల్సిందని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరు అనారోగ్యంతో ఉన్నా, ఎవరు బలహీనంగా ఉన్నా వారిని యేసుక్రీస్తు నామములో ముట్టి స్వస్థపరచండి. ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి. ప్రతి వ్యక్తి ప్రక్షాళన చేయబడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిన్ను ప్రస్తుతిస్తూ నీ మహిమార్థమై జీవించడానికి సహాయపడవలసిందని కోరుకుంటూ క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.